ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆద్య అంటే మీరేనా? అవును సార్. అమెరికా నుంచి వచ్చింది మీరేనా? నేనే సార్. మిమ్మల్ని అరెస్ట్. అరెస్టా? దేనికి సార్? నేనేం తప్పు చేశాను? మీ ఇండియన్ వీసా గడువు పూర్తయింది. వీసా టైం అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడే ఉండటం నేరం. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. సార్ రామ్మా. పదండి. మూవ్. సార్ ప్లీజ్ సార్. ఏంటి పోలీసులు అరెస్ట్ చేశారా? పుట్టింటోళ్ళు తీసుకెళ్లారన్నంత ప్రశాంతంగా చెప్తావేంటమ్మా? ఏమే ఏ ముఖమే నీది? కోడల్ని అరెస్ట్ చేస్తే ఆ ముఖంలో బాధో కోపమో ఏదోటి ఉండాలి కదే. ఇంతకీ ఎప్పుడు అరెస్ట్ చేశారు? రాత్రే. మీ ఇద్దరు గదిలో ఉన్నారు కదా, అప్పుడే వాళ్ళొచ్చారు. నిన్నెంత లేపినా నువ్వు లేవనే లేదేంట్రా? ఆ తర్వాత ఏదో వీసా అది ఇది అని అడిగి అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? తన వీసాతో వచ్చిన ప్రాబ్లం ఏంటి? తన వీసా టైం అయిపోయిందంట బావా. తను ఇక్కడ ఉండకూడదంట. గడువు అయిపోయాక కూడా ఉంటే నేరం అంట. అందుకే అరెస్ట్ చేశారు. మరి నాకు అద్దెకి పెళ్ళైపోయింది కదా. అప్పుడు పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించలేదంట కదా. నానా అప్పుడు నువ్వు ఇంట్లో లేవా? నాకేం తెలీదురా. నేను వేకుజామని ఇంటికొచ్చాను. అంటే ఆజన పోలీసులు తీసుకెళ్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? వాళ్ళకి మేము అడ్డుపడ్డాము, కానీ వాళ్ళు మా మాట వెళ్ళలేదన్నయ్యా. సమయానికి మగాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. పగలు రమ్మని కూడా చెప్పాను, అయినా ఆద్యని వదిలిపెట్టలేదు. ఉన్న ఒక్కగానొక్క మగాడివి, నువ్వు కూడా మత్తులోనే ఉన్నావు. అన్నయ్య వదిన రామలక్ష్మి వాళ్ళ ఇంటికెళ్లారు. మీ చిన్నమావయ్య పొలంలోనే పడుకున్నారు సీను. ఆడవాళ్ళం మేం మాత్రం ఏం చేస్తాం చెప్పు? ఒరే 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 రే, ఎక్కడికి వెళ్తున్నావు? పోలీస్ స్టేషన్ కమ్మా. నువ్వెందుకురా అక్కడికి? వెళ్ళి ఆద్యం తీసుకొస్తాను. ఒరే ఒరే పొద్దురా, పోలీసులతో గొడవలు అవి ఎందుకురా? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు పద. ఆగమ్మా. ఏమే నా కొడుక్కి ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. నానా నువ్వు వెళ్ళరా. నీకు అవసరమైతే ఇంటి నెంబర్కి ఫోన్ చేయి. అలాగే వెళ్ళు. నాన్న. నా మాట నువ్వు వినరా? తప్పుకోమ్మా. ఒరే సీను, నువ్వు ఆగవే. వెళ్ళరా నాన్న, జాగ్రత్తగా వెళ్ళు. వాళ్ళు తీసుకెళ్ళింది పోలీస్ స్టేషన్కి కాదుగా. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అక్కడ సీను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడు. పోలీస్ స్టేషన్లో ఆద్యం ఉంటుంది కదా. ఉండదు. ఏ రాత్రి అరెస్ట్ చేసింది నిజమైన పోలీసులు కాదు కదా. మరెవరు? నిజమైన పోలీసులు అయితే రాత్రిలో వచ్చి అరెస్ట్ చేస్తే ఊరుకుంటారా ఏంటి? ఫేక్ పోలీసుల్ని పెట్టారు. ఇప్పుడు శ్రీను స్టేషన్కి వెళ్ళినా ఆది దొరకదు. షాకుల మీద షాకులు ఇచ్చి మాకే చెమటలు పట్టిస్తున్నావు కదే. మరి స్టేషన్ కని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారేంటి? ఎవరు మీరంతా? నిన్ను ఎక్కడికి తీసుకువెళ్లాలో నాకు బాగా తెలుసు. వీసా గడువు పూర్తయిన తర్వాత కూడా వలసొచ్చిన పక్షిలాగా ఈ దేశంలో ఉండడానికి నీకెంత ధైర్యం? చట్టానికి కళ్ళు లేవనుకుంటున్నావా? పోలీసులు పట్టుకోలేరనుకుంటున్నావా? నేను చేసింది నేరమైతే కోర్టు నన్ను శిక్షిస్తుంది కదా. నా మీద చేయి చేసుకోవడానికి మీకేం అధికారం ఉంది? పోలీస్ అనే అధికారం ఉంది,
ఇంకా గట్టిగా మాట్లాడితే నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేసి లోపల వేస్తాను. ఏ కేసు మీద అరెస్ట్ చేస్తారు చెప్పండి. నోర్మోయ్, నోరుంది కదా అని వాగితే కాల్చి పడేస్తా. అనవసరంగా అరిచి ప్రాణాల మీదకి తెచ్చుకోకు. పదండి. డోర్ ఓపెన్ చేయండి. తీసుకోండి. థ్యాంక్ యూ సార్, వెళ్ళండి. వస్తాము. డోర్ ఓపెన్ చేయండి. ఎవరు మీరు? చెప్పండి. మీరు చెప్పినట్టే ఆమెను గెస్ట్ హౌస్ లో పెట్టాం మేడం. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మేడం? జాగ్రత్తగా కాపలా కాయండి. ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. అంతవరకు అక్కడే ఉంచండి. సరే మేడం, మరి నా అమౌంట్? నేను మీకు డబ్బులు పంపించే ఏర్పాటు చేస్తాను. మీరు డబ్బుల గురించి ఏం టెన్షన్ పడకండి. కానీ అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు. అలాగే మేడం. ఓపెన్ చేయండి ప్లీజ్. ఇప్పుడు డబ్బుల కోసం ఏం చేయాలి? పిన్ని, పిన్ని, పిన్ని. ఏంటి? డబ్బులే కదా, ఎంత కావాలి? 5 10? స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చేస్తావు. బిజినెస్ చేసే వాళ్ళ లక్షణాలు ఇవే. ఒక 5 లక్షలు ఇవ్వు పిన్ని. ఈసారి మాత్రం 10 రూపాయల ఇంట్రెస్ట్ అయితే ఇస్తాను. నీకు నచ్చినంత తీసుకో. ముందులైతే డబ్బులు ఇవ్వు పిన్ని. అయితే ఉండు, ఇప్పుడే తెచ్చిస్తాను. మొన్న 10 లక్షలు ఇచ్చాను, ఇప్పుడు ఇంకో 5 లక్షలు, అంటే మొత్తం 15 లక్షలు. ఇదిగో, దీంతో కలిపి 15 లక్షలు. అలాగే నెల నెల 1,00,000 రూపాయలు వడ్డీ ఇవ్వాలి. ఓకే. మొత్తం మనం 15 కదా ఇచ్చింది. మొన్న 10, ఇప్పుడు 5. ఓ, మొత్తం 15. అంటే ఏంటి అలా చూస్తున్నారు? బిజీగా ఉన్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని.